యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసుని ఎక్కడికి తీసుకొని పోతున్నారు? జవాబు: యేసుని కపాలమనబడిన స్థలమునకు తీసుకొని పోతున్నారు. 2. కపాలమనబడిన స్థలమునకు యేసు ఏమి మోసుకొని పోయాడు? జవాబు: యేసు శిలువను మోసుకుంటూ కపాలమనబడిన స్థలమునకు పోవుచున్నాడు. 3. యేసుతో పాటు దారిలో శిలువను సైనికులు ఎవరి చేత మోయించారు? జవాబు: యేసుతో పాటు దారిలో పల్లెటూరు నుండి వచ్చిన కురేనీయుడైన సీమోను చేత శిలువను మోయించారు. 4. యేసుతో పాటు కపాలమనబడిన స్థలమునకు దుఃఖించుచు వెంబడించిన వారు ఎవరు? జవాబు: గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలు వెంబడించిరి. 5. శిలువను మోయుచున్న యేసు దుఃఖించుచున్న స్త్రీల వైపు చూచి వారితో ఏమన్నారు? జవాబు: యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అని యేసు అన్నారు. 6. యేసు తనను వెంబడించిన స్త్రీలతో ఎలాంటి దినములు రాబోతున్నవని అన్నారు? జవాబు: యేసు గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు రాబోతున్నవని చెప్పారు. 7. అలాంటి కఠినమైన దినములలో జనులు ఎవరితో ఏమి చెప్పుదురు అని యేసు చెప్పారు. అలాంటి కఠినమైన దినములలో జనులు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ అంటారు అని జనులు చెప్పసాగుదురు అని యేసు చెప్పాడు. 8. యేసుతో పాటు సిలువ వేసి చంపుటకు ఎంతమందిని కపాలమనబడిన స్థలమునకు తీసుకుని వచ్చారు? జవాబు: 2 నేరస్తులను కపాలమనబడిన స్థలమునకు తీసుకుని వచ్చారు. 9. యేసు ఆ స్త్రీలకు ఇంకా ఏం చెప్పారు? జవాబు: వారు పశ్చిమరానికే ఇలాగ చేసిన యెడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. ఎండిపోకుండా ఉన్న పచ్చ చెట్టు ఎన్నో ఫలాలను ఇస్తుంది, మంచి నీడని ఇస్తుంది, మనుషులకు ఉపయోగపడుతుంది. నేను ఎంతోమంది రోగులను స్వస్థపరిచాను, కుంటివారిని స్వస్థపరిచాను, నా ద్వారా గుడ్డివారు చూపు పొందారు. అలాంటి నన్ను వీరు సిలువ వేస్తున్నారు అని అర్థం వచ్చేలా అన్నారు. పిలాతు యేసును సిలువ వేయుటకు తీర్పునిచ్చిన తర్వాత సైనికులు యేసును కపాలమనబడిన స్థలమునకు తీసుకుని వెళ్ళిపోతుండగా యేసు సిలువను మోయలేకపోతున్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న పల్లెటూరివాడు కురేనీయుడు అయిన సీమోను చేత కూడా సైనికులు సిలువను మోయించారు. గొప్ప జనసమూహమును యేసును గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను యేసును వెంబడించారు. యేసు స్త్రీల వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు రాబోచున్నవి అని ఆ స్త్రీలతో యేసు చెప్పాడు. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుదురు అని యేసు చెప్పాడు. యేసుతో పాటు ఇంకా 2 నేరస్తులను సిలువ వేయుటకు కలవరి కొండ మీదకి కపాలమనబడినటువంటి స్థలానికి తీసుకుని వచ్చారు. వారు ఇద్దరు ఎన్నో నేరాలు చేసేటువంటి వారు. యేసుకు 2 వైపులా సిలువ వేయబడిన వారు ఇద్దరు పేరు మోసిన దొంగలు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు యేసును సిలువ వేసిన స్థలం చూశాను. యేసుక్రీస్తు సమాధి దగ్గర నుండి చూస్తే కపాలమనబడిన స్థలం కనపడుతుంది. అక్కడ 2 కళ్ళులాగా, ఒక ముక్కులాగా, కపాలంలోని ఉన్న అన్ని భాగాలు కూడా కనపడతాయి. అచ్చంగా కపాలం లాగానే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.